ప్రాజ్ఞులైన శిష్యులు ఎప్పుడూ గురువు మీద హుంకారాలు చేయరాదు. గురు సమక్షంలో అసత్యమాడరాదు. గురువును ఏకవచనంలో సంబోధించినా, గురువు మీద హుంకారాలు చేసినా, వాదాలు చేసి గురువును మించాలని చూసినా నీళ్లు లేని ఘోరారణ్యంలో బ్రహ్మరాక్షసుడై పుడతాడు. గురువు వస్తువు రవ్వంతైనా తాను స్వయంగా తీసుకోరాదు. ప్రసాదమనిచ్చింది మాత్రం తీసుకోవచ్చు. ఈ ప్రసాదం తరచూ లభించేది కాదు కదా. గురువు వాడిన పాదుకలు, ఆసనాలు, మంచాలు మొదలైన వాటికన్నింటికీ నమస్కారాలు చేయాలి. కాలితో తన్నరాదు. గురువు నడుస్తుంటే వెనకాలే నడవాలి. ఆయన కాళ్ళు దాటరాదు. ఆయన దగ్గర ఆడంబరమైన వేషం ధరించరాదు. ఆడంబరమైన ఆభరణాలు పెట్టుకోరాదు. ఎవరైనా గురునింద చేస్తూ ఉంటే వారిని పారద్రోలి వేయాలి లేదా నివారించాలి. లేకపోతే ఆ చోటు వదిలి అవతలికి పోవాలి. అలా కాకుండా విని సహిస్తూ ఊరుకుంటే నాలుక కోసుకోవటమే ప్రాయశ్చిత్తం. గురు సమక్షంలో ఆయనకిష్టం లేని హాస్యం చేయరాదు. చెప్పిన పనికి మించిన అధిక ప్రసంగం చేయరాదు. గురువు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉండి దాన్ని గౌరవంతో పాటించాలి.